ఈ రోజుకి లెక్క ఏంటి? ఎన్ని రోజులు వస్తుంది? 25, 26, 27, 28, 29, 30, 31, 3 రెండా? ఒకటా? ఓకే. డేట్ ఎంత? రైట్. డేట్ ఎంత? ఎంత? ఎంత చెప్పేటప్పుడు చెప్పండి. 25 తారీఖు పుట్టాడు గణేష్ ప్రభు. 25, 26, 27, 28, 29, 30, 31, 1. మరి 5 1 ఎంత? అంటే ఈ రోజుకి ఎన్ని రోజు? 8వ రోజు. ఓకే. యేసు ప్రభు పుట్టిన తరువాత 8వ రోజుకి పేరు పెట్టాలా? ఎవరికైతే పేరు లేదో వాళ్ళు జనాభా లెక్కలు లేరు. ఎవరికైతే పేరు లేకుంటారో వాళ్ళని ఎవరు పిలుస్తారు. ఎవరికైతే పేరు లేకుంటారో వాళ్ళకి విలువ లేదు. ఎవరికైతే పేరు లేదో వాళ్ళకి ఏముండదు. ఆధార్ కార్డు ఉండదు, బడి పంపించరు, మళ్ళా బూట్లు ఇయ్యారు, బుక్కులు ఇయ్యారు, బ్యాగ్ ఇయ్యారు, ఏం ఇయ్యారు. ఎందుకని? పేరు లేదు కదా. వెళ్ళదా బండనా మీకు పేరు లేకపోతే చేస్తారు. అరే నీకు పేరు లేదు, మళ్ళా పేరు ఆపిస్తారు. ఓకేనా? అలాగే యేసయ్య డిసెంబర్ 25వ తారీఖు పుట్టిన తర్వాత యేసయ్య డిసెంబర్ 25వ తారీఖు పుట్టిన తర్వాత 1వ రోజు యేసయ్య 25వ తారీఖు పుట్టిన తర్వాత 8వ రోజుకి పేరు పెట్టారు. అంటే ఈ రోజు ఎగ్జాక్ట్ పేరు 2024 సంవత్సరాల కిందట యేసు ప్రభు పెట్టిన పేరు ఏంటంటే, ఎన్నో రోజు పెట్టారంటే 8వ రోజు యేసు అని పేరు పెట్టారు. అది పేరు పెట్టిన వాళ్ళే జనాభా లెక్కల్లో ఉంటారు. చర్చికి రావాలి, ఏమి బడికి వెళ్ళాలి. ఓకే. పేరు లేకపోతే చూడండి, ఎవరికైతే యేసు ప్రభుకి పేరు పెట్టినటువంటి ఈ రోజు నుంచే మన క్యాలెండర్ అనేది వచ్చింది అనమాట. మీకు అర్థమవుతా ఉందా? డిసెంబర్ 20వ తారీఖు డిసెంబర్ కదా. ఇప్పుడు జనవరి 1వ తారీఖు అనేది ఎందుకు అంటే, యేసు ప్రభుకి ఎప్పుడైతే పేరు పెట్టారో ఆ రోజు నుంచి సంవత్సరం అనేది చేంజ్. మిత్రులు సభ్యులు, యేసు ప్రభుకి క్రిస్మస్ పండుగ దగ్గర నుంచి కొత్త సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నామంటే ఆ రోజు యేసయ్యకు పేరు పెట్టినటువంటి రోజు. ఈరోజు స్పెషల్ ఏంటి? ఈ రోజు కూడా క్రిస్మస్ చెప్పాలంటే, అంటే యేసయ్యకు పేరు పెట్టిన రోజు అని చెప్పుకోవచ్చు మనం. అర్థమవుతా? యేసు ప్రభుకి పేరు పెట్టిన రోజు ఎప్పుడు అంటే జనవరి 1వ తారీఖు. ఎప్పుడు? ఈ రోజే యేసు ప్రభుకి పేరు పెట్టినటువంటి రోజు అన్నమాట. ఓకేనా? సరే, స్పీడ్ వెళ్ళిపోతాను. యేసయ్యని చూడాలని రండి. యేసు ప్రభుని చూడాలని చాలా మంది ఆశపడ్డారు, కానీ అందరికి అవసరం రాలేదు. కాకపోతే ఎవరైతే దేవాలయానికి వస్తారో యేసు ప్రభుకి పేరు పెట్టించలేక అంటే దేవాలయంలో, యేసయ్యకు పేరు పెట్టించలేక అంటే చర్చిలో. యేసు వాళ్ళ అమ్మ నాన్న ఎవరు? మరియా, యోసేపు ఇద్దరు కూడా చిన్న బాలుడు కదా. 8 రోజులు శిశువు అనమాట. చిన్న బాలుడు కాబట్టి తీసుకొచ్చేసి చర్చిలోకి తీసుకొస్తారు. అక్కడ ఆయన పేరు పెడతారు. ఆల్రెడీ దేవుడికి పేరు పెట్టాలి యేసు అని. నామకరణ ఎక్కడ చేయాలా? చర్చిలో చేయాలా. అక్కడికి సుమయ్యను అనేటువంటి ఒక పెద్ద ఆయన, చాలా ముసలాయన, మీ బైబిల్ డౌట్ క్లియర్ కావాలంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 21. లూకాసు వార్త 2వ అధ్యాయం 21. లూకాసు వార్త 2వ అధ్యాయము 21, పేజ్ నెంబర్ 51. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అనే పేరు వారు ఆయనకు పెట్టేది.
8వ రోజుకి యేసు అని చర్చిలో పేరు పెట్టారు. ఓకే, ఎవరు పెట్టారు పేరు అంటే చర్చిలో ఎవరైతే ఉన్నారో, ఓకేనా, స్థానిక సంఘం కాపరి కావచ్చు లేదా దేవుడు కావచ్చు, ఎవరైనా సరే చర్చిలో ఉన్నటువంటి యాజకులు మాత్రమే పేరు పెట్టాలి. మీరు కూడా పండగలకి పేరు పెట్టారు కదా, పండగలకి పేరు పెడతారు కదా, అలాగే యేసయ్య కూడా పేరు పెట్టారు. పేరు పెట్టిన తర్వాత యేసయ్య చూద్దామని ఒక ఆయన వస్తారు. ఆయన పేరు ఏమంటే సుమయ్యను. ఏ పేరు? సుమయ్యను. ఆయన యేసయ్య చూడాలని ఎంతో ఆశ. కానీ దేవదూత ఆయన చెప్పాలి, సుమయ్యను నీవు బతుకో, నీవు బాలుడైన యేసయ్యను చూసేంత వరకు కూడా నీవు చచ్చిపోవు కదా. మీరు అంటే నీవు యేసు ప్రభువును చూసేంత వరకు కూడా చచ్చిపోవు అని దేవదూత సుమయ్యను చెప్పింటారు. వెంటనే అప్పుడే ఏ రోజైతే యేసయ్యకి పేరు పెడుతున్నారో ఆ రోజు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు సుమయ్యని బయట నుంచి లోపలికి తీసుకొస్తారు. తీసుకొచ్చి యేసు ప్రభుని నాకు ఎత్తుకుంటాడు. యేసు ప్రభుని సుమయ్యను ఇలా చేతుల మీద పట్టుకుంటాడు. పట్టుకొని చిన్న పాడు కదా, చిన్న పిల్లవాడు కదా, ఎలా ఉంటుంది అప్పుడు? చాలా బాగుంటుంది, బుద్ధిగా కదా, చాలా బాగుంటుంది. యేసు ప్రభు చిన్నప్పుడే యేసు ప్రభుని సుమయ్య చేతులు పట్టుకొని నాగా బాగా పెడతాడు. ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసుని పోనిచుచున్నావు అంటే యేసయ్యను చూసేంత వరకు కూడా చచ్చిపోడు కదా అని చాలా సంతోషపడతాడు. అంటే నేను యేసయ్యను చూశాను కదా, చాలా థ్రిల్గా ఉంటుంది. మీకు బాగా కేక్ ఇస్తే ఉంటుంది, మొత్తం హ్యాపీగా మీరు ఫీల్ అవుతారు. అంతకంటే ప్రాముఖ్యంగా సుమయ్యను యేసయ్యను చూడగానే ఆయన మనసు నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదే టైంలోనే ఈ ఒక స్త్రీ వస్తారు. ఆమె కూడా ముసలావిడ. ఆమె పేరు ప్రవక్త. ఆమె అన్న ప్రవక్తి. ఓకేనా. ఆయనకు భర్త చనిపోయినాడు. పెళ్ళైన 7 సంవత్సరాలకి భర్త చనిపోయినాడు. 84 సంవత్సరాలు పిల్లలు. 84 సంవత్సరాలు ఆమె చర్చిలోనే ఉంటుంది. మీలాగా అల్లరి పిల్ల కాదు, మీలాగా అల్లరే చేయదు అసలు. ఎప్పుడు చూసినా మందిరానికి వస్తే, చర్చికి వస్తే ప్రార్థన చేస్తూ ఉంటుంది, వాక్యం చదువుతూ ఉంటుంది. అల్లరి మాత్రం లేదు, చర్చిలో పని చేస్తూ ఉంటుంది. బండ్లు కడగడము, షాపులు వేయడము, అబ్బాయిల చేరు వేయడము పని చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఆమె అల్లరి చేయలేదు. 84 సంవత్సరాలు అంటే మీ తాత వయసు. ఆమె కూడా యేసయ్యని చూద్దాము లోటు వస్తా చర్చిలోకి వచ్చిన వెంటనే యేసయ్యని చేతులు పెట్టుకోగానే ఎంత సంతోషమో కదా. అప్పుడు నిజంగా మీ అమ్మ నాన్న అడగాలి, చెప్తారు. పుట్టినప్పుడు పిల్లలంతా ఒక 10 రోజులకి ఆ పిల్లలు చేంజ్ అయిపోతారు, చాలా బాగా ఉంటారు అన్నమాట పిల్లలు. అందుకని ఆ పిల్లలు రోజు 2 మాటలు నిలబడుతారు కదా. ఇప్పుడు బాగా అందంగా ఉన్నారంటే ఎర్రగా పిల్లగా ఉప్పు చెవులు అన్న బాగున్నాయంటే చిన్నప్పుడు మీ అమ్మని అన్న వాళ్ళు 2 మాటలు స్నానం చేపించడం వల్ల. ఓకే, అలాగే యేసయ్యను కూడా చాలా బాగా చూస్తూ వచ్చాడు. మొదటిగా సుమయ్యను యేసయ్యను చూద్దామని దేవాలయంలోకి వచ్చాడు. అన్న ప్రవక్త, ఆమె పేరు అన్న ప్రవక్తి. ఆమె కూడా యేసయ్యను చూద్దామని మందిరంలోకి వచ్చింది. ఇప్పుడు మనం కూడా ఎవరున్నారా సాధి పిల్లలు ఎవరున్నాం మనం? మీ సాధి పిల్లలు దేవుని పిల్లల, దేవుని పిల్లల. మనం మనం కూడా యేసయ్యను చూద్దామని దేవాలయంలోకి వచ్చాం. సో దేవాలయంలోకి ఎవరికి వస్తారో వాళ్ళు మాత్రమే యేసు ప్రభువుని చూడగలుగుతారు. ఓకే, సుమయ్యను చూశాడు, అన్న ప్రవక్తి చూసింది, తర్వాత మనం కూడా చూస్తా ఉన్నాం. సో ఈరోజు ప్రత్యేకంగా జనవరి 1 పండుగ ఏంటి అంటే ఈ పండుగ కూడా క్రైస్తవులకు సంబంధించిన అంటే మనకు సంబంధించిన పండుగనే. ఓకేనా. డిసెంబర్ 25వ తారీఖు కదా, అలాగే జనవరి 1వ తారీఖు కూడా యేసు ప్రభుకి పేరు పెట్టినటువంటి రోజు. అందుకంట మిమ్మల్ని ఎవరైనా ప్రశ్న వచ్చి సమాధానం చెప్పచ్చు. మీరు నేను అడుగుతా, పిల్లలు డిసెంబర్ 1వ తారీఖు
జనవరి 1వ తారీఖు మీరు ఎందుకు పండుగ చేస్తారు కదా? జనవరి 1వ తారీఖు మీరు ఎందుకు పండుగ చేస్తారు? అదే నాకు పెట్టింది ఎక్కడ పార్టీ ఏ సైకు పేరు పెట్టిన రోజు మీరు ఒక సింబాల్ చెప్పమంటారా? చివరిగా లాస్ట్ పేరు. నా పేరేంటి? కాదు కాదు, నాకు పేరు లేదు. లేదు, ఇప్పటికి కూడా నాకు పేరు లేదు. కాదు. మీ అందరికి శుభవార్త ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏ పేరైతే ఉందో, ఎన్ని పేర్లు ఉన్నాయో అవి పేర్లు కాదు, మనకంటూ ప్రత్యేకంగా ఒక పేరు పర్లోకంలో ఉంది. మనకంటూ పర్లోకంలో ప్రత్యేకంగా ఒక పేరు ఉండాలి. అది ఎవరికి అనేది ఎవరికి కూడా తెలియదు. ఓకేనా? మనం చనిపోయిన తర్వాత ఏ పేరు అప్పుడు దేవుడు మన కొత్త పేరు పెట్టారు. ఓకేనా? దేవుడు మన కొత్త పేరు పెడతాడు. ఆ పేరు అంట దేవుడి ఉండదు, ఏమి భూమి మీద ఉండదు. కొత్త పేరు చాలా బాగుంటది. ఆ పేరు మీకు కావాలంటే ఏం లేదా పిల్లలు? ఆ పేరు మీకు కావాలి, మనకు కావాలంటే ఏం చేయాలి? యేసయ్యను మన హృదయంలోకి ఆహ్వానించాలి. ఓకే రైట్. మన కొత్త సంవత్సరం నుంచి వచ్చింది కదా, మారినట్టు ఏమి లేదు. అదే సూర్యుడే, అదే చంద్రమే, అదే కాంతి, అంతే. ఓకే, మారాల్సింది ఏంటంటే మన హృదయం మారాలి. మన హృదయం ఎలా మారుతుంది అంటే యేసయ్యను మన హృదయంలోకి ఏం చేయాలి? ఆహ్వానించాలి. మీకు ఒక ఐటమ్ చెప్తా. మీ ఇంటికి మీ బంధువులు ఇంటికి వచ్చారా? పంటకి ఇంటికి వచ్చలేదా? మండి అయితే తమసారు. ఓకే, మా ఇంట్లో మా అత్త వాళ్ళు వచ్చారు, మా బాబాయ్ వాళ్ళు వచ్చారు, పండుగ వచ్చారు కదా. మేమేం చేస్తాం? మళ్ళీ వాళ్ళని మా ఇంటికి మేము ఏం చేస్తాం? ఆహ్వానించాలి. అలాగే మనం కూడా యేసయ్యను మన హృదయంలోకి ఆహ్వానించాలి. లాస్ట్ ఒక్క నిమిషంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే యేసయ్యను వాళ్ళ హృదయంలో పిలుచుకుంటారో, ప్రభువా నేను చెడ్డ మాట్లాడినాను, నేను శ్రమలు చూశాను, నేను బొమ్మలు చూసినాను, నేను వాళ్ళని కొట్టాను, గిల్లాను, గిచ్చాను, ఇవన్నీ వదిలేసి ప్రభు నా అబద్ధం చెప్పాను, అవన్నీ వదిలేసి యేసయ్య నా హృదయంలోకి వస్తావా అని మనకు పిలిస్తే మన హృదయం ఆటోమేటిక్గా వసలైపోతుంది. ఇందాక తమ్ముడు వాక్ చేస్తారు కదా, ఎవరైనా క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి. అంటే యేసయ్యని ఎవరైతే వాళ్ళ హృదయంలో తీసుకుంటారో వాళ్ళే కొత్తగా తయారవుతారు. వాళ్ళ కొత్త పేరు వాళ్ళకి వచ్చేస్తారు. ఎవరు పడితే వాళ్ళకి కొత్త పేరు రాదు. పరలోకంలో కొత్త పేరు కావాలంటే పరలోకంలోకి వెళ్ళాలి. వాళ్ళు ఎవరంటారు? యేసయ్యని వాళ్ళ హృదయంలో అంగీకరిస్తారో వాళ్ళకి మాత్రమే పరలోకం. ఓకేనా? ఎవరికి పడితే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు నేను మీటికి వచ్చాను అనుకో, ఈరోజు నేను మీటికి వచ్చాను, మీరు వచ్చారు కదా, బచ్చాలు కుడాలు అవన్నీ ఇస్తారు. నేను మీటికి వచ్చా, మీరు చేశారు తినండి చెప్పేసి ఆయన చేశారు. మీటికి పిలుస్తారా? పిలుస్తారా? రాలేండి, చేస్తారు. పిలవరా? సరే పిలుస్తాను. నేను వస్తాను, నేను మంచిగా కూర్చుంటాను, మీరు నాకు అన్నం వేసి వస్తారు, ఏం తీసుకొస్తారు, అన్ని చేస్తారు. నన్ను మీరు భావిస్తారు కాబట్టి రేపు మీ మా ఇంటికి వస్తే నేను వాళ్ళ భావిస్తుంటా. ఏ పిల్లలప్ప నన్ను సార్ భావిస్తున్నారు అని చెప్పేసి నేను వాళ్ళని మా ఇంటికి పిల్లలు పెట్టి రేపు కదా కొరకు వేసి బాగా చూసుకుంటాం. ఒకవేళ కనుక నన్ను మీటి రామడే రాజనా బయటకో అనేది మీరు నన్ను బయట పంపించారు అనుకో, రేపు మీరు మా ఇంటికి వస్తే మా ఇంటికి పంపిస్తారా?
పిలుస్తాను, నేను కూడా గెట్ అవుట్ అని పిలుస్తాను బయటికి. అంటే పిల్లలు ఎవరైతే యేసు ప్రభువును కూడా పిలుస్తారో, ఎవరైతే యేసయ్యని వాళ్ళ హృదయంలో పిలుస్తారో, వాళ్ళ మనసులో పిలుస్తారో, యేసయ్య కూడా పరలోకములో వాళ్ళని పిలుస్తాడు. ఎలా? యేసయ్య కూడా యేసయ్యని ఎవరిని పిలుస్తారో వాళ్ళని యేసయ్య పిలుస్తారు. ఒకవేళ పిలవకుండా యేసయ్య నువ్వు మా ఇంటికి వద్దు, నువ్వు నా హృదయంలో రావద్దు అని గెట్టేస్తే ఆయన బాధపడతాడు, ఏడుస్తాడు. మీకు తెలిసినది పిల్లలు, మిమ్మల్ని ఎవరో కొడితే ఎంత ఏడుస్తారో అంతేగాని డబ్బులు యేసయ్యాన్ని మనం దూరంగా పెట్టినప్పుడు ఆయన ఏడుస్తాడు. అరే ఆ పాప తెచ్చుకొస్తా ఉంది, ఆ తప్పు తెచ్చుకొస్తా ఉంది, నన్ను వాళ్ళ ఇంటికి రానిలేదు కదా అని బాధపడతాడు. ఏనా? సో యేసయ్య నా హృదయంలోకి మీరు వస్తారా అని మనస్ఫూర్తిగా ఎవరైతే ఆయన పిలుస్తారో వాళ్ళకే పరలోకం, పరలోకంలో ఉన్న బంగారు కిరీటాలు, ఏమి కొత్త పేరు, జీవజల వృక్షాలు, పండ్లు ఉంటాయి. అక్కడ పెద్ద పెద్ద పండ్లు ఉంటాయి, బంగారు వీధులు ఉంటాయి, మనక్క కాలువలు అవన్నీ కూడా ఉంటాయి. లోకం మొత్తం కూడా ఉంటుంది, కూర్చుంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను ప్రశ్న వేస్తా, ఎంతమంది సిద్ధంగా ఉన్నట్లు? నా ఫస్ట్ బాగుండండి. ఎంతమంది యేసయ్యను మీటి పిలుస్తారు? ఎంతమంది యేసయ్యను మీ హృదయంలో పిలుస్తారు? ఎంతమంది యేసయ్యను మీ హృదయంలోకి ఆహ్వానిస్తారు? అరే మీరు పిలిచి నన్ను కాదు, యేసయ్యని కదా. మాకు యేసయ్య కావాలి, మాకు యేసయ్య కావాలి. ఐ వాంట్ జీసస్. పడవరు ఆకర్షించే నాకు యేసయ్య కావాలి అనేవాళ్ళు చేస్తున్నా సరే చేయండి. ఓకే, అందరూ మోకరించండి, బాధ్యత మోకరించండి. చివరిగా అందరూ మోకరించాలా? ప్రార్థన మోకరించండి. 1 2 రజా. ఎవరైతే మోకాలు వేయారో వాళ్ళకు కేక్ లేదు, పంపిణీ పెడతారు. మరి ఏం చేస్తారు? మూడంటే కళ్ళు మూసుకొని ఉండాల, అవునా కదా? కళ్ళు తెచ్చిన వాళ్ళు పక్కన కూర్చో పెట్టండి. అది కేకే మాత్రం వద్దు. కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకో. మీరందరూ కేక్ కోసం వచ్చారా? దేవుడి మీద అయితే కేక్ కోసం రాలేదండి. కేకే వచ్చారా? ఎవరెవరికి ఇప్పుడు మనసులో మాట చెప్పండి. కేక్ కోసం ఏం కాదు, ఎట్టో కేక్ పిల్లలు యేసయ్య మన హృదయంలో ఉంటే కేక్ మనకి ఇస్తారు దేవుడు. ఓకేనా? యేసయ్యని మన హృదయంలో మనం ఆహ్వానించినట్లయితే పరలోకంలో ఉండే అన్ని మనమే. ప్రార్థన ప్రార్థన కలుసుకోవాలంటే కూడా కలుసుకోండి. ఈ మనసులో యేసయ్య నా హృదయంలోకి రండి, నన్ను నీ కుమారుడిగా, నన్ను నీ కుమార్తెగా చేసుకోనండి అని ప్రార్థన చేయండి. పిల్లలు యేసయ్య మన హృదయంలోకి వచ్చినట్లయితే మనకు ఆయన జ్ఞానం ఇస్తాడు, తెలివిస్తాడు, బుద్ధినిస్తాడు, మనకు కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇస్తాడు. ఎవరి హృదయంలో యేసయ్య ఉంటాడో వాళ్ళకి మాత్రమే పరలోకం ఉంటుంది, వాళ్ళకి మాత్రమే కొత్త పేరు ఉంటుంది, వాళ్ళకి మాత్రమే పరలోకంలో చిన్న సీట్లు ఉంటాయి, వాళ్ళకి మాత్రమే యేసయ్య అన్ని కూడా ఇస్తాడు. ఒకవేళ యేసయ్య మనం రానివ్వకపోతే మనకు కొత్త పేరు ఉంటుంది, మనకి నరకం ఉంటుంది, పురుగు మధ్య ఉంటాం. నాతో పాటు చెప్పండి, యేసయ్య నేను పాపిని, యేసయ్య నేను
ఘోర పాపిని యేసయ్య నన్ను మీ రక్తంతో కడగండి, నా పాపాలు మీ రక్తంలో కడిగి నన్ను శుద్ధినిగా చేసి నన్ను నీ కుమారుడిగా నీ కుమార్తెగా నన్ను చేసుకొనమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా హృదయంలోకి రమ్మని, నా మనసులోకి రమ్మని మిమ్ములను మనపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక్కటి అలాగే ఉన్నట్టు కళ్ళు మూసుకోండి. ప్రార్థిస్తాను కోసం కళ్ళు మూసుకున్నది కూడా ఎవరు కళ్ళు జరగకూడదు. ప్రేమైన దేవ, పరిస్థితి తండ్రి, ఉన్నతమైన మీ గొప్ప నామానికి స్తోత్రాలు. గడిచిన 2024వ సంవత్సరం అంతా కూడా ప్రభువా మీరు కాచి కాపాడి కృపలో భద్రపరిచి ప్రేమించి ఆదరించి పోషించి రక్షించి నడిపించి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నించి నూతన సంవత్సరం నుండి ప్రభువా అడుగు పెట్టేలా సహాయం చేసేందుకు మీకు వందనాలు దేవా. మొదటి వర్షిప్గా ప్రభువా మీరు కూడుకోవడానికి దేవ సహాయం చేసేందుకు వందనాలు. పిల్లలతో ప్రభువా కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి కీర్తించడానికి సహాయం చేసే వందనాలు. ప్రభుత్వ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే ప్రభువా మిమ్మల్ని వ్యక్తిగతంగా పిల్లల మనసులో మీరు ఉండాలనుకుంటున్నారో ప్రభువా, ఎవరికి మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళ హృదయంలో మీరు ఉండండి. ఈ బాల్య దినముల నుండే ప్రభువా వాళ్ళని మీరు నడిపించమని దేవ కోరుతూ ఉన్నాం ప్రభువా. బాల్య వయసులో ప్రభువా మీరు ఇటువంటి దేవుడిని తెలిసేలా మీరు బోధించండి ప్రభువా. మీ యొక్క చదువులలో మీరు తోడుగా ఉండండి. ఇంకేమైతే ఈ సంవత్సరం అంతటిలో ప్రభువా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈరోజు మేము ఎంతమంది ఉంటామో ఎంతమంది ఉండమో మాకు తెలియదు, కానీ ఇప్పుడు ప్రతి బిడ్డను బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి, ఆదుకోండి. అన్ని విషయాలలో మీరు ముందుండి నడిపిస్తామని ప్రతి బిడ్డను బ్లెస్ చేయండి, ఆశీర్వాదంతో పంపమని. అలాగే ఇక్కడ మా టీచర్స్ అందరూ కూడా ప్రభావం మీరు బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి, కృపలో భద్రపరిచి వాడుకోండి మరి. అందరినీ బ్లెస్ చేయమని చేస్తున్నాం బట్టి ప్రార్థిస్తూ వేడుకున్నాం పరమ తండ్రి. ఓకే, ఇప్పుడు చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ ఎవరికి? హ్యాపీ న్యూ ఇయర్ ఎవరికి? ఓకే, యేసునందు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే హ్యాపీ న్యూ ఇయర్. ఓకేనా? ఇది పండుగ దాకా రాయని చెప్తాడు, అంతేపు మేము కేక్ అనేది చేస్తున్నాం. ఓకేనా? ఈ నూతన మొదటి కంటే వాక్యం చేస్తున్నామా? 6 ఏం పిల్లలు ఓకే చలో అన్న కన్ను ద్రాక్ష చెప్తాడు కొంచెం కూడా. ఓకేనే? హలో, కేక్ కటింగ్ కోసం అనుభవం పాస్ చేస్తారు. వినండి పిల్లలు, వినండి, వెళ్తుంటున్నామా పిల్లలు? వినండి, కేక్ కటింగ్ లేదు, ప్రార్థన చేసి అసలు కంప్లీట్ అయితే పంపిస్తారు.
చూడండి ఈ కేక్ నిర్మించింది కాదు